హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ దివ్య. ఈరోజు ఈ వీడియోలో మనం బటర్ స్కాచ్ క్రంచెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బటర్ స్కాచ్ కేక్ మీద ఇంకా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో వేస్తుంటాం కదండి, ఆ క్రంచెస్. దీనికోసం నేను జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. వేపించిన పల్లీలు కూడా తీసుకోవచ్చండి. ఒక పాన్లో మనకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. నేను ఒక కప్ తీసుకున్నాను. ఒక కప్ షుగర్ వేసుకొని అది క్యారమలైజ్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయవసరం లేదు. వాటర్ వేయకుండా మనం పాన్ ముందే కొంచెం హీట్ చేసుకున్న తర్వాత షుగర్ వేసుకుంటే షుగర్ త్వరగా మెల్ట్ అవుతుంటుందండి. లేకపోతే షుగర్ అంత ఫాస్ట్గా మెల్ట్ అవ్వదు. షుగర్ని మనం బాగా పాకం వచ్చేలాగా మొత్తం క్రిస్టల్స్ అన్నీ కరిగిపోయేలాగా హీట్ చేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా మాడకుండా ఉంటుందండి, లేకపోతే బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తుంది. లైట్ ఎఫెక్ట్ వల్ల డార్క్ షేడ్ కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే అది అంత బ్రౌన్ కలర్లో అవ్వలేదండి. మొత్తం క్రిస్టల్స్ అంతా కరిగిపోయి షుగర్ క్యూబ్స్ అంతా కరిగిపోయిన తర్వాత మనం అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చండి. కావాలంటే ఫ్రై చేసుకొని కూడా డ్రై ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే పల్లీలు కూడా వేపించి వేసుకోవచ్చండి వీటికి బదులుగా, లేకపోతే అవి కూడా కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ కానీ, నెయ్యి కానీ, లేదా ఆయిల్ కానీ ఏమైనా అప్లై చేసుకొని మనం ఆ మిక్స్ అంతా కూడా ఆ ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇది అచ్చంగా మనం పల్లీ చెక్కి చేసుకుంటాం కదండి, అలాగా వేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చక్కగా మనం కింద బటర్ అది రాసుకోవడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం క్రష్ చేసుకోవాలండి బాగా. ఏదైనా శనగకాయల రాయి కానీ లేకపోతే చపాతీ కర్ర ఏదోటి తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి. అంతే అండి, ఈ బటర్ స్కాచ్ క్రంచ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కేక్స్ మీదకి, ఐస్ క్రీమ్స్ మీదకి, వాటికి డెకరేట్ చేసుకుంటాకి యూస్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.